Sir, I am recording, sir. Yeah, thank you. Yeah, so human relations. It's a wonderful topic for all the people who requires relation between the people. Actually, what is human relation? మానవ సంబంధాలు అంటే బంధాలతో కూడుకున్న అనుబంధాలే మానవ సంబంధాలు. ఈ యొక్క సంబంధం అనేది ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది మధ్య ఉన్నటువంటి సంబంధాలే ఈ మానవ సంబంధాలు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అందమైన ఇంటిని నిర్మించుకుంటారు, కానీ అందంగా జీవించటం కొంతమందికి తెలుస్తుంది. అదేవిధంగా జీవితం ఒక కళ. ఒక ఇంటిను ఒక పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి కొనుక్కుంటారు, ఏమిటి కట్టుకుంటారు, కానీ కుటుంబ సంబంధం అనే విషయాలు చాలా వెనుకబడి ఉంటారు. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వాట్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్, అది ఎట్లా ఉంటుంది హ్యూమన్ రిలేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తండ్రి కొడుకు ఒక బ్యాంకుకి వెళ్తారండి. ఒక తండ్రి ఎవరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆఫీస్ లేకపోవటము, నెట్వర్క్ పనిచేయకపోవటము, దానివల్ల ఒక 1 అవర్ లేట్ అవుతుందండి. అప్పుడు అతను ఒక చిన్న విషయం చెప్తాడు. నాన్నగారు, మీరు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఆన్లైన్లో నెట్ బ్యాంక్ పెట్టుకోకూడదు అంటాడు. సో ఆయన తండ్రి అంటాడు, అప్పుడు దాంట్లో పెట్టుకోవడం ఉపయోగం ఏంటి అంటాడు. సో దట్ అప్పుడు ఏమంటాడంటే, మనం ఏదైనా నెట్ బ్యాంకింగ్ ఉంటే మనకు కావలసిన వస్తువులను కానీ ఏదైనా షాపింగ్ చేయవచ్చు. అది ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, వేరే ఏదైనా సరే ఆన్లైన్ నుంచి మనం తెప్పించుకోవచ్చు చెప్తాడు. అప్పుడు ఒక తండ్రి ఒక చిన్న మాట చెప్తాడు. కొంతకాలం ఒక 2 years బ్యాక్ తండ్రికి ఒంట్లో బాగాలేదు. అప్పుడు ఏమంటాడంటే ఆయన, అతను ఏదైతే సరుకులు కొట్టుకు వెళ్ళి ఏదైతే అక్కడ కూరగాయలు తెచ్చుకుంటాడో, అతనికి సంబంధించి ఆ కూరగాయల వ్యాపారి ఇంటికి వచ్చి అతని పరామర్శించి నువ్వు త్వరగా కోలుకోవాలని చెప్పి వెళ్తాడు. సో దట్ ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఆ బాబు వాళ్ళ అమ్మగారు సరుకులకి బజార్కి వెళ్ళినప్పుడు కడుదిరి పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కిరాణా షాప్ యజమాని ఆ తల్లిని తీసుకొచ్చి ఇంటికి దింపుతాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు ఇవన్నీ ఆన్లైన్లో వెళితే మనకి ఇవన్నీ ఉపయోగపడతాయా, నా గురించి ఎవరు ఎంక్వైరీ చేస్తారు, అట్లాగే తల్లిని ఇంటికి తెలిసి ఎవరు దింపుతారు. సో ఎందుకైనా సరే మనం, అందుకనే నాకు ఇష్టం ఏంటంటే మనం బయటకు వచ్చినప్పుడు నలుగురు ఫ్రెండ్తో మాట్లాడుకోవచ్చు, అట్లాగే బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ తెలిసినటువంటి వ్యక్తులతో కలిసి మాట్లాడవచ్చు. అదే ఈ విధంగా రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి. కానీ మనము బంధాలు లేకుండా ఆన్లైన్ షాప్ మీద ఆధారపడినట్లయితే మనం ఆన్లైన్కి ప్రేమతోపోతాము, బంధాలు అనుభవం లేకుండా పోతాయి. మనం ఆన్లైన్ ఉపయోగించుకోవాలి, మొబైల్ లాంటి వాటి గ్యాడ్జెట్ని వాడుకోవాలి, కానీ శృతిమించి వాడుకోకుండా మనం ఏదైతే ఉపయోగపడుతుందో ఆ బంధాలు అనుబంధాలు వదిలేసి మనం కంప్లీట్గా ఆ మొబైల్ గ్యాడ్జెట్ ఉపయోగపడి మంచిది. కానీ ఒక చిన్న స్టోరీ, మోల్ ఆఫ్ ద స్టోరీ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ టైం మేడం. యా, డెఫినేషన్ ఆల్రెడీ టోల్డ్ డెఫినేషన్. బంధాలు అనుబంధాలు ఇద్దరి మధ్య గ్రూపుల మధ్య ఉన్నట్టు బంధమే ఈ యొక్క మానవ సంబంధాలు. నెక్స్ట్ టైం మేడం. యా, I think beloved J.R.D. Tata has given simple one quotation: good human relations not only bring great personal rewards but are essential to the success of any enterprise. సో హ్యూమన్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఆ మనిషికి సంబంధించి రివార్డ్స్ రావడమే కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ డెవలప్ అవడానికి మానవ సంబంధాలు ఉపయోగపడతాయి అనేది దీనికి మీనింగ్. చాలా చాలా చక్కగా చెప్పారు టాటా గారు. ఎప్పుడైతే మన సంబంధాలు పెంచుకుంటామో, మనం బయటికి వెళ్తామో, మానవ సంబంధాల ద్వారానే ఇవన్నీ కూడా మనకు వ్యాపారం కూడా, ఒకవేళ మన చిన్న వ్యాపారస్తులు ఫర్ ఎగ్జాంపుల్, అతని రిలేషన్ లేకుండా ఏదో ఇంట్లో కూర్చొన్నట్లయితే అతను వ్యాపారం అంటే కష్టం అవుతుంది. సో దట్ ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి రిలేషన్ పెంచుకుంటామో మన వ్యాపారం కూడా
డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని దీని యొక్క అర్థం. నెక్స్ట్ స్లైడ్ మేడం. యా, టైప్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్: ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, రొమాంటిక్, ప్రొఫెషనల్, సెల్ఫ్. These are different kind of relationships. I will explain one by one from next slide onwards. Yeah, friendship relationship. ట్రస్ట్. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ ఉండాలంటే ట్రస్ట్ ఉండాలి, ట్రస్ట్ వర్తి, నమ్మకం ఉండాలి. మన మీద ఆ ఫ్రెండ్ అనే అతనికి నమ్మకం కలిగినప్పుడే రిలేషన్ అయితే బిల్డప్ అవుతుంది. సో తద్వారా మనకి అవసరమైనా కూడా, లేకుంటే అతనికి అవసరమైనప్పుడు కూడా ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఫన్, ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఫన్ కూడా అప్పుడు ఎంటర్టైన్ చేస్తుండాలి. ఈ మూవీకి వెళ్తాము, లేకపోతే షికార్కి వెళ్తాము, డ్రైవింగ్కి వెళ్తాము, సంథింగ్ ఉన్నప్పుడే ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ చాలా చక్కగా గట్టిగా బంధంగా ఏర్పడుతుంది. అట్లా హెల్పింగ్ ఈచ్ అదర్. ఎవరికైనా సరే ఫ్రెండ్స్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నప్పుడు ఆ బంధము, ఆ రిలేషను 10 కాలాల పడడానికి ఉపయోగపడుతుంది. టాలరెన్స్. సో టాలరెన్స్ అంటే ఏమవుతుందంటే, ఏదైనా ఫ్రెండ్స్ మధ్య ఎవరో ఒకరు అంటే తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మానవుడున్న ప్రతి వ్యక్తి కూడా తప్పు చేస్తూనే ఉంటాడు. అది పెద్దదా చిన్నదా పక్కన పెట్టినట్టయితే కొంతవరకు టాలరేట్ చేసినప్పుడే ఆ యొక్క బంధం గట్టిగా ఉంటుంది. లేదా ప్రతి విషయానికి సెపరేట్ చేసి మాట్లాడినట్టయితే ఆ రిలేషన్షిప్ అనేది బిల్డింగ్ లేకుండా బ్రేక్ అవుతుంది. ఎంపతికి వచ్చరికలే ఫ్రెండ్స్ మధ్య ఏదైతే స్నేహితులు ఉంటారో అంటే సింపతి కాకుండా ఎంపతి డెవలప్ చేసుకోవాలి. సింపతి, ఐ థింక్ మీరు అందరూ తెలుసు. సింపతి అంటే ఏదైనా వ్యక్తి బాధపడుతున్నప్పుడు అయ్యో అని చూచి వెళ్ళిపోతారు, అది సింపతి. సింపతి కాకుండా ఎంపతి. ఎంపతి అంటే ఏదైనా ఒక మనిషి బాధపడుతున్నప్పుడు మనం దగ్గరుండి ఆయనకి హెల్ప్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఆయన మనం చాలా కాలం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన బంధం కూడా చాలా కాలం నిలపడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. యా, ఇస్ కొటేషన్. మంచి మిత్రుడిని పొందాలనుకుంటే మంచి మిత్రుడిగా ఉండాలి. ఎస్, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే మనం ఎలా మంచిగా ఉంటామో వి ఆల్సో రిక్వైర్ గుడ్ ఫ్రెండ్. అట్లా అతని దృష్టిలో కూడా మనం గుడ్ ఫ్రెండ్ ఉండాలి. అప్పుడే యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా చక్కగా బిల్డప్ అవుతుంది. మీకు ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డీట్. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్కి సంబంధించి కొంచెం ఉపయోగపడుతున్నప్పుడు, అతనికి కావాల్సినప్పుడు సపరేట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడే ఈ యొక్క మిత్రత్వం చాలా ఉండడానికి వీలు పడుతుంది. సో మంచి మిత్రులు ఉండడానికి ట్రై చేయాలి మనం కూడా. యా, ఫ్యామిలీ రిలేషన్షిప్. మన కుటుంబంలో ఎలాంటి ఫ్యామిలీషిప్స్ అనేది. సో ఫ్యామిలీస్ ఆర్ ఆర్గనైజ్డ్. ఎప్పుడు కూడా ఫ్యామిలీస్ అనేది ఒక ఆర్గనైజేషన్, అంటే ఒక ఆర్గనైజేషన్ లాగా దాంట్లో ఒక పెద్ద, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్న, అక్క అనే అనేక ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. ఒక ట్రీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఒక ట్రీ ఉంటుందో ఫ్యామిలీ కూడా ఒక ట్రీ ఉంటుంది అనమాట. అట్లా ఫ్యామిలీస్ ఆర్ రిలేషనల్ ట్రాన్సాక్షనల్ గ్రూప్. సో ఆ ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ కాకుండా, ఈ మన కుటుంబం కాకుండా డిఫరెంట్ దూర బంధువులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అవ్వచ్చు, ఒక గ్రూప్ గా ఉంటారు. అది కూడా ఒక రిలేషన్, ఒక రిలేషన్ దానికి చాలా ఉపయోగపడుతుంది అంటారు. ఫ్యామిలీస్ యూజువల్లీ ఆక్యుపై కామన్ లివింగ్ స్పేస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక ఫ్యామిలీ అనేది ఒక్కరోజు పోయేది కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ మేబీ 50 years, 60 years, 70 years, 80 years ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దానికి బాండింగ్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఫ్యామిలీ. దానికి ఫ్యామిలీస్ పొసెస్ ఏ మిక్చర్ ఆఫ్ interpersonal images that evolve through the exchange of meaning over time. So that ఈ ఫ్యామిలీ అనేది రకరకాల ఒపీనియన్స్, అంటే ఒక తండ్రికి ఒక ఒపీనియన్, తల్లికి ఒపీనియన్, అట్లా అన్నకు ఒపీనియన్, డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చి మిక్చర్ చేసుకొని దాన్ని ఒక కామన్ గోల్గా కూలటానికి ట్రై చేస్తే ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది. నెక్స్ట్ అది చిన్న వీడియో ఉంది మేడం. వీడియో కొంచెం క్లిక్ చేస్తారా దాని మీద జస్ట్.
ఫ్రెండ్స్, ఓన్లీ 20-second వీడియో. ఈ వీడియో ద్వారా మనకేం తెలుస్తుందంటే ఫ్యామిలీలు మన పురాతన కాలంలో ఉమ్మడి ఫ్యామిలీ ఉండేవి. ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు పిల్లలు చక్కగా తాత, నాయనమ్మ, అమ్మమ్మలు చెప్పే కథలు విని చాలా చక్కగా డెవలప్ అవుతుండేవాళ్ళు. రాను రాను మనకి ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల ఆ ఫ్యామిలీలో భార్య, భర్త ఉంటే 2 పిల్లలు లేదా 1 పిల్లోడు. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఈ ఆధునిక జీవితంలో బిజీ అయిపోయి ఆ సంబంధాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నట్లయితే నలుగురికి 4 మొబైల్స్. సో అందరూ మొబైల్లో బిజీ ఉండడం తప్పితే ఒక ఫ్యామిలీ విషయం మాట్లాడుకోవటము ఇది కొంచెం చాలానో సొసైటీకి భిన్నంగా రిలేషన్షిప్ భిన్నంగా తయారవడం జరుగుతుంది. సో సో దీంట్లో చిన్న చెప్పినటువంటి సమ్ మోరల్ ఏంటంటే ఏదైతే ఒక ఫ్యామిలీలో ఒక 4-5 ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆఫీసులో ఉండడం తప్పదు. మన ల్యాప్టాప్ మొబైల్ తప్పకుండా పనిచేస్తాము. అట్లీస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మన యొక్క మంచిలో మాట్లాడుకున్నట్లయితే దాంట్లో మంచి రిలేషన్ బిల్డప్ అవుతుంది. అదేవిధంగా ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుకరించి ఒక సమాజానికి మంచి ఉపయోగపడే పౌరుడిగా కావడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ ఫ్యామిలీ సర్కిల్లే ఏదైనా సరే ఫ్యామిలీ సిస్టమేటిక్ ఉంటేనే చక్కగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు పొద్దున్నే తిట్టుకుంటూ లేస్తున్నట్లయితే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అది సహజం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ క్రియేట్ చేస్తామో పిల్లలకి, ఆ పిల్లలు కూడా చక్కగా మనని అనుకరించి మనం ఏదైతే మంచి చేస్తామో వాళ్ళు కూడా మంచి పనులు చేస్తుంటారు. మనం ఏదైతే పొల్యూటెడ్గా, వల్గర్గా, డిఫరెంట్గా బిహేవ్ చేస్తామో పిల్లలు కూడా మనల్ని అనుకరించి వాళ్ళ సమాజంలో ఒక కీచకులు తేవడం జరుగుతుంది. అందుకనే ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఒక రకమైన డిసిప్లిన్, ఒక తల్లికైతే ఎఫెక్షను, తండ్రికి అయితే రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్గా పిల్లల్ని పెంచుతారు. వాళ్ళ సమాజంలో ఒక వివేకానందులాగా, ఒక అబ్దుల్ కలాం లాగా పెద్ద పెద్ద వ్యక్తులుగా తయారయ్యి సమాజానికి ఉపయోగం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్లిప్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లైన్ మేడం. రొమాంటిక్ రిలేషన్షిప్ is one of the relationship. Affection. So romantic relationship అంటే it's a kind of love and affection between the families, between the couple. సో ఇలా ఉంటుంది ఎఫెక్షన్. ఎప్పుడైతే మనకి ఎఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య కానీ భర్త కానీ ఆఫీసులో పనిచేసి సాయంత్రం టైర్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ సపర్యలో వచ్చిన వ్యక్తికి ఒక మంచినీళ్ళు ఇవ్వటము, ఏదో సంథింగ్ చిన్న వాట్ ఎవర్ చేయగలిగితే ఎఫెక్షన్ బాగా బిల్డప్ అవుతుంది, రిలేషన్ బిల్డప్ అవుతుంది. అదేవిధంగా ఒక కొడుకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజీకి వెళ్ళాడు, లేకపోతే ఒక గేమ్ ఆడటానికి వెళ్ళాడు, సాయంత్రం ఎప్పుడు కూడా టైర్ వేసి ఇంటికి వస్తాడు. అప్పుడు మేమైతే పిల్లలంటే తల్లి దగ్గర ఉంటారు కాబట్టి ఆ తల్లి పాత్ర ఏంటంటే పిల్లోడిని దగ్గర తీసుకొని నువ్వేం తిన్నావు నాన్న, మధ్యాహ్నం తిన్నావా లేదా, త్వరగా స్నానం చేసిరా, స్నానం చేసి భోంచేది. కానీ ఇటువంటి ఒక దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏమవుతుందంటే రిలేషన్ చక్కగా పెట్టడానికి ఈజీ ఉంటుంది దాంట్లో. అట్లా అప్రిషియేషన్ అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక చిన్న విషయం, చిన్న మంచి పని చేయటం, అది చిన్న విషయం అవచ్చు, పెద్ద విషయం అవచ్చు, ఒక మంచి పని చేసినప్పుడు ఐదర్ భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకుంటే రిలేషన్ చాలా చక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అట్లా షేరింగ్ కూడా ప్రతి విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు పెళ్లి కానంత వరకు మనకి డిఫరెంట్ డెసిషన్ తీసుకుంటాం ఇండివిజువల్గా. ఒకసారి మన అనుబంధం ఏర్పడిన తర్వాత, ఒక టై కట్టిన తర్వాత భార్యాభర్త అనుబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అది చక్కని జీవితం సాగాలంటే విషయాలు షేర్ చేసుకోవాలి. ఆ విషయాలు ఆఫీసుల విషయాలు అవ్వచ్చు, అది ఇంట్లో విషయాలు అవ్వచ్చు, డెవలప్మెంట్ విషయాలు అవ్వచ్చు, షేర్ చేసుకుంటే మన మైండ్లో డిఫరెన్స్ లేకుండా చక్కగా ఫ్యామిలీ హ్యాపీగా గడవడం జరుగుతుంది.
అట్లాగే మేకింగ్ అలోన్ టైం ఏ ప్రయారిటీ. అలోన్ టైం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య భార్యాభర్తలు అవ్వచ్చు, వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ, అంటే ప్రైవసీ అనేది కంపల్సరీ ఉండాలి. అది అది ఒక వ్యక్తికి అవ్వచ్చు, లేదా భార్యాభర్తలు అవ్వచ్చు. అంటే మేబీ ఇంట్లో రకరకాల ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి సమ్ టైం వాళ్ళు అలౌడ్ టైం అన్న ప్రైవసీ కోరుకుంటారు దాంట్లో. అది తప్పు లేదు దాంట్లో. వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీ కానీ ప్రైవసీ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకున్న ఆలోచనలు కానీ అక్కడ డిస్కస్ చేసి జరుగుతుంది. ఈ విధంగా కూడా రొమాంటిక్ రిలేషన్ అనేది చాలా చక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది. యా, నెక్స్ట్ professional relationship. So this is come to again office atmosphere. So once we go to office, రకరకాల ప్రొఫెషనల్ మేబీ డాక్టర్ అవ్వచ్చు, ఒక హాస్పిటల్ పెద్ద డాక్టర్ అవ్వచ్చు, ఒక కంపెనీలో ఎండి అవ్వచ్చు. ఏదైతే ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే రెస్పెక్ట్. అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వకుంటారు. ఒక చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా సరే రెస్పెక్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటేనే మనం రెస్పెక్ట్ ఇస్తేనే అతనికి మన రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రెస్పెక్ట్ ద్వారా రిలేషన్ బంధం చాలా బలపడుతుంది. బి ఎంపథెటిక్. ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. సింపతి కాకుండా ఎప్పుడైనా సరే మనం ఎంపథెటిక్ గా ఉండాలి. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక బండి మీద కింద పడిపోతారు. చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో పడిపోయాడా అని అలా చూసి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఏదైతే ఒక రిలేషన్ బిల్డప్ చేసుకొని నా రిలేషన్ కావాలి, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే దగ్గరికి వెళ్ళి అతను లేపి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వటమో హాస్పిటల్ పంపటమో చేసినట్లయితే మనకి సాటిస్ఫాక్షన్ కాకుండా మనని గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అది ఎంపథెటిక్ గా పనిచేస్తున్నాం మనం ఎప్పుడైనా సరే. అదేవిధంగా ఆఫీసులో కూడా ఎంపథెటిక్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద లోడ్ ఎక్కువైనప్పుడు అలా చూస్తూ ఉండకుండా మనం షేర్ చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది అంటున్నాం. అదేవిధంగా సెలబ్రేట్ అదర్స్. ఈ ప్రొఫెషనల్ లైఫ్ లో ఏమవుతుందంటే రకరకాల ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు టార్గెట్స్ రీచ్ అయ్యి వాళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు, ఇంకో ఫ్రెండ్స్ అవ్వచ్చు, సెలబ్రేట్ చేయాలి అతనికి. అంటే ఒక రకమైన రివార్డు సెలబ్రేట్ చేసినట్లయితే ఆ రిలేషన్ బంధం ఎక్కువ ఉంటుంది. అతను కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మన టీమ్ లీడర్ తో పాటు జర్నీ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అట్లా సీక్ ఒపీనియన్స్. ఈ కంపెనీ ఒక కంపెనీ విషయానికి వచ్చినట్లయితే ఒక టీమ్ లీడర్ ఉన్నప్పుడు ఒక జాబ్ మేబీ ఒక టార్గెట్ వరకు ఒక గోల్ సెట్టింగ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ ఇస్తున్నప్పుడు వాళ్ళ టీమ్స్ నుంచి ఒపీనియన్స్ గ్యాదర్ చేయాలి, ముందుగా డిస్కస్ చేయాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఎ టీమ్ లీడర్ గా నేను ఒక పని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, దాన్ని మనం ఏ విధంగా ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తే మనం సక్సెస్ అవుతావా లేదా, ఇది ఒపీనియన్ పూర్వకంగా తీసుకొని ముందుకు వెళ్తూ దాన్ని అప్పుడే మనకి రిలేషన్ చక్కగా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. ఓకే, దెన్ అగైన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అగైన్ ఇంపార్టెంట్. ఒక రిలేషన్ బిల్డప్ అవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి టీమ్కి చక్కగా కమ్యూనికేట్ చేయాలి, మనం కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు కూడా మనకి చేసే కమ్యూనికేషన్ చాలా చక్కగా అర్థం కావాలి. మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో అర్థవంతంగా ఉండాలి. అర్థవంతం లేనప్పుడు మిస్టేక్ చేయడం ఛాన్స్ ఉంటుంది. ఒక చిన్న విషయాన్ని ఒక టీమ్ లీడర్ చెప్తున్నప్పుడు వాడు వేరే విధంగా అర్థం అవుతుంది, దానికి వేరే విధంగా అర్థమైనప్పుడు వాడు డిఫరెంట్ యాక్టివిటీలో వేరే పని చేస్తాడు, అది కంప్లీట్గా నష్టం అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ గా స్పష్టంగా ఉండాలి. అప్పుడే మనకి అతను గట్ట పని చేస్తాడు. అదేవిధంగా రిలేషన్ అనేది ముందుకు చాలా గట్టిగా బలపడుతుంటుంది. సెల్ఫ్ రిలేషన్షిప్స్ అంటే యాజ్ ఇండివిజువల్ గా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సో బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని బిలీవ్ చేస్తూ మిమ్మల్ని ఎదుటి వాళ్ళ మర్యాద ఇచ్చే విధంగా మీరు బిహేవ్ చేయాలి. అప్పుడే మీకంటూ ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. మీకు కావాల్సిన ఏదైతే మీ టార్గెట్ ఉందో దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి.
మీరు సెల్ఫ్గా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 టీంలో ఒక వర్క్ మనకి జాబ్ అలొకేట్ చేసినప్పుడు ఆ జాబ్ మనమే చేయాలి తప్పకుండా. సో దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని ఏదైతే కంప్లీట్ చేయాలి అనేది కంప్లీట్గా మనం సెల్ఫ్గా తీసుకోవాలి. హ్యావ్ ఏ పర్సనల్ క్రైసిస్ ప్లాన్. నీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఎట్లా ఉంటుందంటే, సో ఎప్పుడైతే మనం మన పని అయితే బ్రేక్ అవుతుందో రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మనకి ఒక పని అప్పచెప్పినప్పుడు దానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఒక ప్లాన్ పెట్టుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాన్ ప్రకారం పని చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవ్వలేదు, వెంటనే వీ నీడ్ టు గెట్ ప్లాన్ బి. దిస్ ఇస్ క్రైసిస్ ప్లాన్. సో ప్లాన్ బి ఉన్నప్పుడు ఏదో ఒక ప్లాన్ తో దాన్ని సక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మెయింటైన్ మీనింగ్ఫుల్ యాక్టివిటీస్. మనం చేసే పని అర్థవంతంగా ఉండాలి. యాజ్ ఇండివిజువల్ గా మనం ఏదైతే పని చేస్తామో అది మన ఫ్యామిలీకి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఒక కంపెనీకి ఉపయోగపడాలి. అది అర్థవంతంగా ఉన్నప్పుడే రిలేషన్ కరెక్ట్ గా ఉంటుంది అంటాం. అవాయిడ్ ద సెల్ఫిష్ ట్రాప్. ఇండివిజువల్ ఎలా ఉంటారంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆల్వేస్ సెల్ఫిష్ గా ఉండి ఎవరో ట్రాప్ లో పడేసేసి అతని ద్వారా మేలు పొందడం ట్రై చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే సెల్ఫిష్ ట్రాప్ అంటే మనము ఎవరిని ట్రాప్ చేయకూడదు. మనం చేయగలరు మనం చేయాలి, అది మనం కరెక్ట్ చెప్పాలి అవతలికి. తప్పితే అతను ఏదో ట్రాప్ చేసి మన వల్ల పడేసుకొని మనం అతని ద్వారా ఏదో బెనిఫిట్ పొందాలనుకుంటే అది రిలేషన్ బ్రేకప్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడూ కూడా మన మీద మనం నమ్మి మన శక్తిని నమ్ముకొని మనం కరెక్ట్గా పనిచేయాలి. ఎదుటోళ్ళని వాళ్ళకి అవసరమైన సలహా ఇవ్వాలి తప్పితే వాళ్ళ మనం మాయ చేసి మనం గట్టెక్కుదాం అనుకుంటే ఫ్యూచర్ అది మనకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ స్లైడ్ మేడం. యా, సో ఐ కెన్ గివ్ వన్ కొటేషన్. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే, పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. ఎక్సలెంట్ కొటేషన్. ఎప్పుడైనా సరే మన బాధలు అంటే మనకు అందరూ చెప్తుంటారు, ఏదైనా మనకు బాధ ఇచ్చినప్పుడు మన దగ్గర ఆత్మీయులకి, అది ఫ్రెండ్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరితోనే సరే మనం పంచుకుంటే మన బాధలు తగ్గిపోతాయి. అలాగే బంధం అనేది పెంచుకుంటే మమత విరిగిపోతాయి. సో ఫైనల్ గా మిగిలేది ఏంటంటే జ్ఞాపకం ఒకటే. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఫైనల్ గా అదే మన మైండ్ లో మిగులుతూ ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మనకి. యా, నెక్స్ట్ మేడం. యా, నేను ఈ యొక్క ఏబిసిడి అనే ఒక యాక్రోనిమ్ ద్వారా నేను చెప్తాను. రిలేషన్ అనేది ఒకసారి చెప్తానండి. ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది. ఏ అంటే ఎఫెక్షన్, ఆత్మీయత, ప్రేమ. చిన్న స్టోరీ చెప్తాను సార్. ఇక్కడ నేను చిన్న స్టోరీ చెప్తానండి. ఒక పల్లెటూరులో రాముడు లక్ష్మణుడు అనే బ్రదర్స్ ఉంటారండి, రామ లక్ష్మణుడు. సో వాళ్ళకి ఏమవుతుందంటే చిన్నప్పుడు చాలా చక్కగా ఆప్యాయతగా ఎఫెక్ట్స్తో పెరుగుతుంటారు. తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అవుతారు, కాలం చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే అందరికీ తెలిసిన విషయం. ఇంకా సో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ మధ్య చిన్న గొడవలు వచ్చేసి వాళ్ళు వేరే కాపురం పెట్టాలని నిశ్చయించుకుంటారు. అది చాలా బాధతో. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా త్యాగం చేయాలి, తప్పదు. దట్ ఈస్ కుటుంబ నేపథ్యం అనుకోండి. సో బాధతోనే వాళ్ళు విడిపోతారు. విడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి 10 ఎకరాలని చెరొక 5 ఎకరాలు సరిసమానం పంచుకొని ఎవరికి వెళ్ళిపోతారు. సో తర్వాత ఏమవుతుందంటే రాముడికి 2 పిల్లలు సంతానం కలుగుతారు, లక్ష్మణుడి సంతానం లేదు. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు, పాప అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు గడవడం కష్టం అవుతుంది అని వాళ్ళకు ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సో ప్రతి సంవత్సరం కూడా వచ్చిన పంటలో ఒక 10 బస్తాలు తీసుకెళ్లి అన్నగారు ధాన్యం గిడ్డంగిలో వేస్తుంటాడు. అదేవిధంగా రాముడు కూడా పాపం లక్ష్మణుడికి పిల్లలు లేరు, వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళకి సంపాదన ఎలా ఉంటది, వాళ్ళు ఎవరు చూసుకుంటారు, ఇప్పటి నుంచి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే ఫ్యూచర్లు ఉంటాయి, వాళ్ళు సేవింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈయన కూడా అదే మైండ్ తో తమ్ముడికి సంబంధించిన ధాన్య గిడ్డంగిలో ఏదో 10 బస్తాలు వేస్తుంటాడు. అలా నడుస్తూ ఉంటుంది. కొంతకాలం నడిచిన తర్వాత ఒకరోజు సడన్ గా
ఫైన్ మార్నింగ్ ఇద్దరు తారసపడతారు. ఇద్దరు తారసపడి విషయం తెలుసుకుంటారు. వాళ్ళు చేసిన విషయం ఇద్దరు కూడా ప్రేమాప్యాయతలతో ఇద్దరు తెలుసుకొని వాళ్ళు చాలా ఆనందపడతారు. తర్వాత వీళ్ళని చూసి ఊరు కూడా ముచ్చట పడింది. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్షన్. బిహేవియర్, ప్రవర్తన. తన కోపమే తన శత్రువు. అందరికి తెలిసింది. ఎప్పుడైతే మనం చక్కగా సాఫ్ట్గా ఉంటామో, చక్కగా మాట్లాడతామో, కోపం లేకుండా ఉంటామో అప్పుడే మనకి రిలేషన్ బిల్టప్ అవుతుంది. మన దగ్గరికి రిలేషన్ కోసం జనాలు వస్తారు. మనం ఎప్పుడైతే కోపంగా ఎప్పుడైతే ఇరిటేట్గా ఉంటామో మన దగ్గరికి వచ్చే వాళ్ళు పారిపోతారు. మనకి బేసికల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం సాధుజీవులేగా చక్కగా నవ్వుతూ హ్యాపీ పలకరిస్తే మన దగ్గర 10 మంది వస్తారు. అంతకంటే మనకి కావాలి చెప్పండి? రిలేషన్ మెయింటైన్ చేయటం 10 మందితో కలిసి ఉంటమే మనకు కావాలి. ఓకే, దట్ ఈస్ బిహేవియర్. క్యారెక్టర్, గుణం. క్యారెక్టర్ అగైన్ చాలా ఇంపార్టెంట్. ఒక నానుడు ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. మనం ఎప్పుడైతే నోరు దగ్గర మట్టుకొని చక్కగా మన లిమిటేషన్స్ లో మాట్లాడతామో మనకి ఒక రెస్పెక్ట్, ఒక ఇండివిడువాలిటీ సమాజం కల్పిస్తుంది. మనం ఎప్పుడైతే నోరు మంచిది కాకుండా ఎప్పుడైతే అవాకులు చవాకులు మాట్లాడతామో, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతామో, ఎదుటి వాళ్ళని తిడుతుంటామో ఆటోమేటిక్గా ఇక సమాజంలో నీ యొక్క పాత్ర బ్రేక్ అయినట్లు లెక్క. ఎప్పుడైనా సరే మనం నోరు మంచిగా ఉండాలి. మాట్లాడిన ప్రతి మాట కూడా స్వీట్గా మాట్లాడాలి. అది మంచి మాట అవ్వచ్చు. ఎక్కువ మంచి మాటలు మాట్లాడుతున్నాము, చెడ్డ మాట కోపంగా చెప్పాలన్నప్పుడు నిదానంగా చెప్పాలి చెప్తున్నప్పుడు. దట్ అప్పుడేంటే రిలేషన్ బిల్టప్ అవుతుంది, రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఎదురోడు కూడా అర్థం చేసుకుంటాడు, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు వస్తుంటాడు. నెక్స్ట్, డామినేషన్, ఆధిపత్యం. ఈ ఆధిపత్యం ద్వారానే చాలా మంది రకరకాల మేబీ వీ హావ్ సీన్ వరల్డ్ వార్స్. అది ఓన్లీ ఆధిపత్యం కోసమే. జపాన్ కానీ చైనా కానీ ఇవన్నీ కూడా ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలన్నీ కూడా. మన చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే మహాభారత్, కురుక్షేత్రం కూడా ఈ ఆధిపత్యం కోసమే. కురుక్షేత్రం మీ అందరికీ తెలిసింది. మహాభారత్ అనేది కౌరవులకి పాండవులకి యుద్ధం జరగడం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ డామినేషన్. డామినేషన్తో నేను మొత్తం ఆక్రమించాలి, పాండవులకి ఒక్క ఊరు కూడా ఇవ్వకూడదు. శ్రీకృష్ణ లాంటి వాడు కూడా అక్కడికి వచ్చేసి దుర్యోధనుడికి వచ్చి ఒక అడ్వైజ్ ఇస్తారు. మీరు ఒక 5 ఊళ్ళు ఇచ్చినట్లయితే ఈ గోల పోతుంది, యుద్ధాలు తప్పుతాయి, ప్రశాంతంగా ఉంటుంది, మనుషులు హ్యాపీగా ఉంటారనే విషయంతో సలహా ఇస్తాడు. అది పట్టించుకోకుండా అతను ఎక్కడైతే డామినేషన్ అనే ఈ మైండ్ లో ఉందో, డామినేషన్ తో అది ఎక్కడ ఒప్పుకోకుండా కంప్లీట్ గా దాన్ని వ్యానిష్ చేసేసి దాన్ని కురుక్షేత్రం దారి తీసి చివరికి ఏమవుతుందో తెలుసు. కురుక్షేత్రం కొన్ని లక్షల మంది సైనికులు చనిపోవటం కానీ, కౌరవులు మొత్తం చనిపోవటం కానీ ఇటువంటి దారుణాలు దారితీస్తామన్నమాట. ఎప్పుడైతే ఆధిపత్యం చలాయిస్తే అది అందరికీ నష్టమే. ఆ టైంలో వాళ్ళు ఏదో ఉపయోగపడుతూ అనుకుంటారు తప్పిది అది నష్టం. ఇవాళ మనం చాలా రెవల్యూషన్ చూస్తున్నాము. అమెరికా కానీ చైనా కానీ అన్ని కంట్రీస్ కూడా ప్రతి ఒక్కరూ ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నారు. ఆధిపత్యం కోసం ఎప్పుడైతే ట్రై చేస్తారో ఎకానమీ కుంటుబడి తప్పితే అల్టిమేట్ గా డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే రిలేషన్ మెయింటైన్ చేస్తారో, మనకి ఇద్దరు ఫ్రెండ్స్ గా రిలేషన్ లా ఉండదు, అలాగే దేశాల మధ్య కూడా రిలేషన్ కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అది రావడం జరుగుతుంది. దాని ద్వారా రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే జీడీపీ పెరుగుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది, కంట్రీ చాలా బాగుంటుంది. ఈ ఆధిపత్యం అనేది ఉండటం వల్ల చాలా నష్టం రిలేషన్. ఎమోషన్స్, భావోద్వేగం. ఈ భావోద్వేగాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎమోషన్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఎమోషన్స్ ఉండాలి, తప్పదు. ఎమోషన్స్ కూడా కొంచెం కంట్రోల్ ఉంటుంది అప్పుడు. ఇది ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఎమోషన్స్ మీద. ఒక ఫాదరు సన్ను, ఒక చిన్న పల్లెటూరులో ఒక ఫ్యామిలీ ఉంటారండి. ఆ ఫ్యామిలీ దగ్గర బాబు ఒక వివేక్, వసంత ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళకి తల్లి, తండ్రి, నాయనమ్మ, తాతయ్య ఉంటారండి. వివేక్ అనే పిల్లవాడు నాయనమ్మ తాతయ్య చెప్పినటువంటి స్టోరీలు వింటూ చాలా చక్కగా
అతను పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ సమాజంలో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాడు. అంటే అతనికి ఒక ఏం పెట్టుకున్నాడు. ఏదైతే నాయనమ్మ తాతయ్య వాళ్ళు చెప్పే కథలు విని, వాళ్ళు చెప్పే డిసిప్లిన్ మాటలు విని చక్కగా అతను పాత ఏర్పరచుకుంటాడు. అంటే జీవితంలో ఒక గోల్, ఒక విజన్ పెట్టుకుంటాడు. నేను చక్కగా హ్యాపీగా తయారవ్వాలి అని విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు ఈ ఈ ఈ మధ్యలో ఏమవుతుందంటే వీళ్ళ మదర్, ఆ బాబు వాళ్ళ మదర్ స్టార్ట్ చేసింది. ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ పెద్దవాళ్ళకి చాకరీ చేయలేకపోతున్నాను, వాళ్ళని ఏదో విధంగా మనం తప్పించేయాలని వాళ్ళ ఫాదర్కి వసపోస్తూ ఉంటది. ఆ కొన్నవాళ్ళు వసం పోస్తుండగా వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే ఇంకా ఆ మాటలు తట్టుకోలేక ఒకరోజు డిసైడ్ చేసుకుంటాడు. ఒక టౌన్ వెళ్ళడానికి బయలుదేరతాడు. టౌన్ వెళ్ళి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళని పెట్టటానికి ఎంక్వైరీ కోసం బయలుదేరతాడు. అప్పుడు ఆ బాబు అంటాడు వివేక్, "ఎక్కడికెళ్తున్నావు నాన్నగారు?" అంటే ఇలా చెప్తాడు. "నేను కూడా వస్తాను నాన్నగారు" అంటాడు. "నువ్వెందుకురా నాన్న, నువ్వు చిన్నపిల్లోడు కదా, నీకు తెలీదు, నేను వెళ్ళొస్తా" అంటాడు. ఆ చిన్నపిల్లోడు ఒక్క మాట అంటాడు, భావోద్వేగం అవుతది. ఒక మాట అంటాడు, "నాన్నగారు, నేను ఫ్యూచర్ నేను కూడా ఇది నేర్చుకోవాలి కదా, నేను కూడా నేర్చుకోవాలి కదా, నేను కూడా మీ పరిస్థితి" కూడా అంటాడు. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం పని చేస్తామో మన పిల్లలకి ఛాన్సెస్ అంటే లెక్క అది. అంటే ఎమోషన్స్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉంటాయి మన దాంట్లో. ఆ ఎమోషన్స్ ద్వారానే మనం రిలేషన్ చక్కగా బిల్డప్ చేసే ఛాన్స్ ఉంది దాంట్లో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ స్లైడ్. యా, స్ట్రాటజీస్ టు ప్రమోట్ కార్డియల్ హ్యూమన్ రిలేషన్స్. అంటే హ్యూమన్ రిలేషన్ ఏ విధంగా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది ఒక చిన్న స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కామన్ ఆర్గనైజేషన్ గోల్స్ అంటే ఇది ఫ్యామిలీ ట్రీ అంటే ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక కంపెనీ. సో దీంట్లో ఒక ఆర్గనైజేషన్ కి కామన్ గోల్స్ ఉండాలి. గ్రూప్ కోహెసివ్నెస్ అంటే అందరూ ఉమ్మడిగా యూనిటీగా పనిచేయాలి. యూనిటీగా పనిచేస్తే ఆ కంపెనీ డెవలప్ అవటానికి, కంపెనీ గోల్స్ రీచ్ అవటానికి ఈజీ అవుతుంది. అట్లా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్. సో ఈ కమ్యూనికేషన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఏదైనా మెయిల్స్ వస్తుంటాయి మన మేనేజ్మెంట్ నుంచో, ఎండి నుంచో, సిఓ నుంచో మనకి మెయిల్స్ వస్తుంటాయి. ఆ కమ్యూనికేషన్ ఎంప్లాయీస్కి ఇస్తున్నప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి. కమ్యూనికేషన్ కరెక్ట్గా వాళ్ళు హత్తుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విధంగా కమ్యూనికేషన్ ఉండాలి. సో డిఫైన్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఒక ఆర్గనైజేషన్కి ఏ విధంగా స్ట్రక్చర్ ఉండాలి. ఒక ఎండి, ఒక సిఇఓ, జిఎంస్, డిజిఎంస్ ఒక వర్టికల్ అనేది ఫామ్ చేయాలి కంపెనీ ఉన్నప్పుడు. ఆ ఫామ్ చేసినప్పుడే మనం ఎందుకంటే ఒక కంపెనీ ప్రతి కంపెనీకి కూడా ఈ యొక్క స్ట్రక్చర్ ఉన్నప్పుడే దాన్ని గోల్ రీచ్ అవుతారు. ఒక రిపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. అట్లాగే ఫ్యామిలీలో కూడా ఇది ఫ్యామిలీకి మనం వర్తించినట్లయితే ఫ్యామిలీకి కూడా ఒక ఫాదర్ ఇంట్లో పెద్దవాడు కాబట్టి అతను డెసిషన్ తీసుకుంటాడు. కింద వాళ్ళని డైరెక్షన్ ఇస్తారు లేదా సలహాలు ఇస్తారు. దాంట్లో ఫైనల్ గా ధ్యేయం ఏంటంటే కంప్లీట్ గా ఆ ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలి, పిల్లలు బాగుపడాలి, పిల్లలు సెటిల్ అవ్వాలి. అదే విధంగా కంపెనీ కూడా ఆ విధంగా డైరెక్షన్ తీసుకొని ఒక కమ్యూనికేషన్ కరెక్ట్గా ఇచ్చేసి సో స్ట్రెంగ్థెనింగ్ తర్వాత స్ట్రెంగ్థెనింగ్ ఏ సెన్స్ ఆఫ్ వన్నెస్. వన్ మోర్ పాయింట్, స్ట్రెంగ్థెనింగ్ వన్నెస్. సో ఈ కంపెనీ అన్నప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంప్లాయీస్ ని ఎలకేట్ చేయాలి. ఎక్కడో కూడా వాటికి తావివ్వకూడదు. ఎప్పుడైతే వాటికి తావిస్తారో రిలేషన్ బ్రేక్ అవుతుంది, కంపెనీ కూడా ఆటోమేటిక్ గా సక్సెస్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సార్. యా, ట్రైనింగ్ ట్రైనింగ్ అండ్ స్కిల్ బిల్డింగ్ ఇన్ హ్యూమన్ రిలేషన్. ట్రైనింగ్, సో హ్యూమన్ రిలేషన్ లో ట్రైనింగ్ ఇంపార్టెంట్. ట్రైనింగ్, స్కిల్ బిల్డింగ్, నైపుణ్యత పెంచాలి. ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వాలి, అతను నైపుణ్యత పెంచుకొని మోటివేట్ చేయాలి. అప్పుడు కంపెనీకి డెవలప్మెంట్ ఛాన్స్ ఉంది. దాంట్లో పాలసీస్ టు ప్రమోట్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అమంగ్ ఎంప్లాయీస్. ఏదైతే పాలసీ ఫ్రేమ్ చేస్తుందో ఒక కంపెనీ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అది ఎంప్లాయీకి అనుగుణంగా కంపెనీ గోల్ రీచ్ అయ్యే విధంగా ఎంప్లాయీస్ అందరం మధ్య చక్కగా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ ఆ పాలసీలు ఉపయోగపడాలి. ఆ పాలసీ ద్వారా ఆ ఎంప్లాయీ కూడా డెవలప్ అవ్వాలి. అదేవిధంగా కంపెనీ పెట్టినటువంటి గోల్ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం.
ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ బిహేవియర్ అంటే సమాజంలో బిహేవియర్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఫ్యాక్టర్స్ అనేది సమాజంలో ఉన్నటువంటి ఎలా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి బిహేవియర్ని. సోషల్ నామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో రకరకాల నామ్స్ వస్తుంటాయి. ఆ నామ్స్ తగ్గట్టు మన కంపెనీ కూడా నామ్స్ చేంజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది, దట్ ఈస్ సోషల్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ దాన్ని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఫార్ములా, ఒక ప్రాసెస్ పెడుతుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ప్లాన్ అప్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారమే నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయాలి కంపల్సరీ డెవలపర్. సో నామ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది దాంట్లో. కల్చరల్ అండ్ సోషల్ కస్టమ్స్ అట్లాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, దానికి ఒక కస్టమ్స్ అండి. దాంట్లో ఆ కస్టమ్స్ ని ఫాలో అవుతేనే రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం దాంట్లో. అంటే వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్. వాల్యూస్ ఒక ప్రతి కంపెనీ కూడా ప్రతి మనిషికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ మనం క్రియేట్ చేసుకోవాలి. వాల్యూ క్రియేట్ చేయాలంటే మనం చేసే పనిని బట్టి, అట్లా కంపెనీ చేసే ఒక బిజినెస్ని బట్టి వాల్యూస్ కానీ ఆ ట్రెడిషన్స్ కానీ మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా మనతో మన కుటుంబం రిలేషన్స్ కానీ కంపెనీ రిలేషన్ కానీ చాలా చక్కగా బలపడడం ఛాన్స్ ఉంటుంది. డ్రైవ్, మోటివ్స్, అంబిషన్స్. అదేవిధంగా మనం ఎంప్లాయీని మోటివేట్ చేస్తుండాలి. అట్లాగే మన ఫ్యామిలీలో మన పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తుండాలి. డ్రైవ్ చేయాలి చక్కగా. ఏదైతే మనం ఒక డైరెక్షన్ ఇచ్చి దాని ప్రకారం డ్రైవ్ చేయాలి. ఇది ఇస్ ద డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఎప్పుడైతే వెళ్తామో నీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ డైరెక్షన్ మీరు గోల్ పెట్టుకోవాలి. ఒక డైరెక్షన్, ఒక సజెషన్ ఇవ్వాలి, అడ్వైజ్ ఇవ్వాలి. ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడే ఆ పిల్లవాడు అనే అతని గోల్ రీచ్ అయ్యి చక్కగా అతను సెటిల్ అవుట్ ఉపయోగపడుతుంది. ఒక యాంబిషన్స్ కూడా చక్కగా పెట్టుకోవాలి. సో మన కంపెనీకి ఒక అంబిషన్ ఉంటుంది. కంపెనీ కూడా దిస్ ఈజ్ మై అంబిషన్. ఇంత టార్గెట్ రీచ్ అవటము, లేకుంటే ఒక సోషల్ సర్వీస్ చేయటము, లేకపోతే ఒక విజన్ ప్రకారము ఇంత ప్రాఫిట్ పెట్టుకోవటము. అది ఏదైతే విజన్ యాంబిషన్స్ పెట్టుకుంటే సో దానికి తగ్గట్టు ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు కూడా ఒక అంబిషన్ పెట్టుకోవాల్సిన విధంగా మనం వాళ్ళు మోటివేట్ చేసినట్లయితే ఆ కంపెనీ బాగుపడుతుంది. కంపెనీతో పాటు మన ఇంటికి అనుభవించినట్లయితే మన ఫ్యామిలీలో కూడా పెద్ద డైరెక్షన్ పెట్టుకోవాలి. సో మా బాబుకి చదవాలి, నేను సంపాదించాలి, ఈ పంట వేయాలి, ఈ బిజినెస్ చేయాలి. చేస్తున్నప్పుడు చక్కగా రిలేషన్ బిల్డప్ చేస్తూ ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం మేడం. టీమ్ వర్క్. సో ఐ థింక్ ఇది కంప్లీట్లీ కమ్స్ ఇన్ టు ఒక ఆర్గనైజేషన్ లో ఒక టీం ఎలా బిల్డప్ చేయాలి, దాంట్లో స్టాఫ్ ఎలా ఉండాలి, టీమ్ లీడర్స్ ఎలా ఉండాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ గోల్స్ ఏ విధంగా రీచ్ చేయాలి, ఆ గోల్స్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఆ ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఎటువంటి లెక్చర్స్ ఇన్వైట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టీం వర్క్ అనమాట. ఈ టీం వర్క్ స్టాండర్డ్ గా ఉండి అది బిల్డప్ చేసుకొని ఒక 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 సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళినట్లయితే ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ టీం కానీ చక్కగా బలపడి వాళ్ళ రిలేషన్స్ స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళ యొక్క పని కంప్లీట్ గా ఒక డెడికేషన్ తో, డిటర్మినేషన్ తో, ఎంతూజియాజంతో పనిచేసి ఆ కంపెనీ గోల్ రీచ్ అవ్వడానికి, ఆ టీం గోల్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. టీమ్ వర్క్ లీడ్స్ టు పర్సనల్ రికగ్నిషన్, రైజెస్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఇంక్రీజెస్ మోటివేషన్, కమిట్మెంట్. సో ఏదైతే ఒక టీములో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మన సమన్యాయంగా వాళ్ళని కావాల్సినటువంటి వాళ్ళని మోటివేట్ చేయటము, వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వటము, ఇవన్నీ ఇచ్చినప్పుడు రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఆ టీంలో ఆ యొక్క ఎంప్లాయీ కొంతకాలం వరకు పనిచేయడం ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా టీం బిల్డప్ చేస్తుంటారో సో ఆటోమేటిక్ రిలేషన్ బిల్డప్ అయ్యి కంపెనీ గోల్ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా టీం కూడా వాళ్ళకి టార్గెట్ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యా, నెక్స్ట్ టైం మేడం. ప్రిన్సిపల్ స్ట్రాటజీస్ టు బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ టీమ్. ఏదైతే మన స్ట్రాటజీస్ ప్రిన్సిపల్ మనం ఒక బిల్డప్ చేసుకుంటామో ఆ టీం సక్సెస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పినట్టయితే
క్లియర్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ టీం క్లియర్గా చెప్పాలి. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్, దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ 6 months, దిస్ ఈజ్ ఫర్ 12 months. సో దీని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. అది కమిట్మెంట్. సో మనం కమిట్ అవ్వాలి, అదే వాళ్ళది కమిట్మెంట్ తీసుకోవాలి. మన యొక్క గోల్ 6 months రీచ్ అవ్వాలా, 12 months రీచ్ అవ్వాలా, కమిట్మెంట్ తీసుకోవాలి. కమిట్మెంట్ పర్ఫెక్ట్ ఉండాలి. అట్లా కాంపిటెన్స్ అండ్ కంట్రోల్. సో మన కాంపిటెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి ఎక్స్పెక్టేషన్ ఇస్తామో, కమిట్మెంట్ తీసుకుంటామో, దానికి కాంపిటెన్స్ ఉండాలి. దాన్ని చేయగల అర్హత మన దగ్గర ఉండాలి. ఆ అర్హత సంపాదించుకోవడానికి మనకు స్టాఫ్ని రకరకాలుగా మోటివేట్ చేసి డెవలప్ చేస్తూ ఉండాలి. అట్లా కంట్రోల్, మనం ఏదైతే ఒక విజన్ పెట్టుకున్నామో దాన్ని కంట్రోల్ చేస్తుండాలి మనం. అంటే కంట్రోల్ అంటే నథింగ్ ఇస్ దే, మన మంత్లీ ఎంఐస్ తీసుకోవటం, ఫోర్ట్ నైట్ ఎంఐస్ తీసుకోవటం, ఎంఐ చూసి తద్వారా వాళ్ళకి ఫర్దర్ డైరెక్షన్ ఇచ్చినట్లయితే కంపెనీ తర్వాత టీము చాలా చక్కగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కమ్యూనికేషన్, కొలాబరేషన్, కోఆర్డినేటర్. అగైన్ వి ఆల్రెడీ డిస్కస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ వెరీ క్లియర్. కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ప్రతి విషయం కూడా కూలంకషంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసి దిస్ ఈజ్ మై టార్గెట్ అని వాళ్ళు కమ్యూనికేట్ చేసినట్లయితే వాళ్ళు చక్కగా మన దగ్గర పనిచేయడం ఛాన్స్ ఉంటుంది. కొలాబరేషన్ అంటే ప్రతి ఒక గ్రూప్ అయినట్లయితే అందరూ కలిసి పనిచేయటం కొలాబరేటివ్గా. సో ఒక్కొరు ఒక తన యొక్క గోల్ రీచ్ అవడానికి అతనికి ఇచ్చిన జాబ్ పర్ఫెక్ట్ గా చేస్తూ టీం మొత్తం కూడా కొలాబరేటివ్ గా పనిచేస్తే ఆ పని చేస్తున్నప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్ అప్పుడు ఏమవుతుందంటే టీం మధ్య మంచి రిలేషన్ బిల్టప్ అయ్యి వాళ్ళు సాధించాలనుకున్న గోల్స్ తప్పగా సాధించడం జరుగుతుంది. యా, ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ ఏ యూనిక్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో, సొసైటీలో యూనిక్గా ఉండాలి. ప్రతి వ్యక్తి నీకు ఒక యూనిక్ ఉండాలి, నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. అదే విధంగా మనం బిహేవ్ చేస్తున్నప్పుడు మనకి ఎన్ని పైన చెప్పుకున్నాము, మన సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ బిలీవ్, సెల్ఫ్ మోటివేషన్, ఇవన్నీ వీటితో పాటు ఉన్నట్లయితే మనం ఒక స్పెషల్ వ్యక్తిగా మారటానికి తయారవుతుంది. నెక్స్ట్ మేడం, సెల్ఫ్ అవేర్నెస్, knowing yourself that you exist as an individual separate from others. సో ఇందాక చెప్పుకున్నాం, అంటే మిగతా వాళ్ళతో గుంపులో గోవిందం కాకుండా నీకంటూ ఒక ఐడెంటిటీ, నువ్వు చేసే పనిలో స్పష్టత, ఇన్నోవేటివ్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ అట్లా ప్రతిది కూడా నీ ముందు వెనకే దొరుకుతుంది, నీ వెనకే దొరుకుతుంది. అవేర్నెస్ ఉండాలి ఎప్పుడు కూడా. మార్కెట్లో ఏం దొరుకుతుంది, ప్రపంచంలో దొరుకుతుంది. ఎప్పుడు అవేర్నెస్ ఉన్నట్లయితే నువ్వు డెవలప్ అవుతావు, నీ టీంతో పాటు రిలేషన్ చక్కగా హ్యాపీ ముందుకు ఛాన్స్ ఉంటుంది. రికగ్నిషన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, లాక్స్ అండ్ డిస్లైక్స్. యాజ్ ఎ సెల్ఫ్గా మనం కూడా ఒక్కోసారి పరిశీలించుకోవాలి. నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి. ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆ వీక్నెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సిన ప్లానింగ్ ఏంటి, దాని తగ్గ మనం ప్లానింగ్ చేసుకొని ఆ స్టెప్స్ తీసుకున్నట్లయితే మనం మిగతా టీంతో, అంటే మిగతా టీం చాలా అగ్రెసివ్ ఉండొచ్చు, మనం ఏదో వీక్నెస్ ఉండో మనం వెనకబడి ఉండొచ్చు. సో వీక్నెస్ ఓవర్కమ్ చేసుకున్నప్పుడు మనం సో దట్ ఆటోమేటిక్గా ఆ టీంతో వేరే వాళ్ళతో ముందుకెళ్ళి మనం చక్కగా వాళ్ళతో రిలేషన్ బిల్డప్ చేసుకొని మన గోల్ రీచ్ అవుతాము, మన భవిష్యత్తును చక్కగా సర్దించుకుంటాము. దెన్ స్ట్రెస్ అండ్ ప్రెజర్, హెల్ప్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్. ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావో దాన్ని నువ్వు రికగ్నైజ్ చేసే స్టేజ్ నీకు రావాలి. అంటే నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ప్రెజర్ ఉంది, దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని అవాయిడ్ చేసుకోవటానికి నీ టీమ్ లీడర్ను అప్రోచ్ అవ్వాలి. దట్ ఈస్ సెల్ఫ్ అన్నమాట. ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, IPR, ఇంటర్పర్సనల్ రిలేషన్స్. సో ఎప్పుడు కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనమాట. సో వీటిని అనుగుణంగా మనము మనం కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకుంటూ మనకి ఏదైతే కావాలో మన కమ్యూనికేట్ బిల్డప్ చేసుకోవడానికి మనకి ఏదైతే మన ప్రీ రిక్విజిట్ మనకు అవసరం అవుతుందో దాన్ని మనం ముందుగా సమకూర్చుకోవాలి. డెవలపింగ్ ఎంపతి ఫర్ అదర్స్, ఇంతకు దాన్ని డిస్కస్ చేసుకున్నాము. ఎంపతి ఈజ్ ప్లేయింగ్ మోర్ రోల్ ఇన్ ద మార్కెట్. సో వాళ్ళకే ఒక ఐడెంటిటీ,
ఒక ఇండివిజువల్ ఉంటుందన్నమాట. హెల్ప్స్ బిల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైతే ఎదుటివాడికి హెల్ప్ చేస్తావో ఎంపతి ద్వారా, అప్పుడు నీకు ఒక రకమైన సెల్ఫ్ ఎస్టీమ్, ఒక కాన్ఫిడెన్స్, నీలో నీకు పట్టుదల, నీ మీద నమ్మకం, నీకు ఒక రెస్పెక్ట్ రావడం జరుగుతుంది. సో ఇవన్నిటి కూడా కారణాలు ఏంటంటే, ఈ చెప్పుకున్న ఇవన్నీ కూడా సెల్ఫ్ అవేర్నెస్ అనేది రిలేషన్ బిల్టప్ అయ్యి నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రిలేషన్ ఉన్నప్పుడే, 10 మందితో మనం కలిసి ఉన్నప్పుడే మనకి ఆనందం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ నెక్స్ట్. వై సెల్ఫ్ అవేర్నెస్ ఇంపార్టెంట్? RR4 is done. Build your self esteem and confidence. అది డిస్కస్ చేసాము దాంట్లో. టు లివ్ యువర్ వాల్యూస్ అండ్ రియలైజ్ యువర్ డ్రీమ్స్. ఎప్పుడైతే ఒక వాల్యూ ప్రకారం పెట్టుకొని నువ్వు ముందుకెళ్తావో, సో అదే విధంగా నువ్వు నీకున్న డ్రీమ్స్ ని రియలైజ్ చేసి ట్రై చేయాలి. మేక్ ప్రయారిటైజ్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ. సో నీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకున్న పనులు కానీ, ఒక టీంతో కలిసి చేస్తున్నప్పుడు కానీ, మనం ఆ పనిని ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మనం చక్కగా దాన్ని కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంది దాంట్లో. టు చేంజ్ యువర్ వే ఆఫ్ లివింగ్. సో మన పరిస్థితులకు అనుగుణంగా మనం చేసే పనిని బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక యోగా ఒక మంది చేద్దాం అనుకున్నాము. చేస్తున్నప్పుడు ఆ యోగాలో గురుగారు చెప్తారు మనకి, బాబు నీ ఆహార నియమాలు ఇలా ఉంటేనే నువ్వు చక్కగా యోగా చేయగలవు, నీ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తాడు. సో తప్పకుండా ఆ టైంలో లైఫ్ మనం చేంజ్ చేసుకోవాలి. అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీ నీడ్ టు చేంజ్ అవర్ లివింగ్ స్టేటస్. ఓకే, టు చూస్ ఏ సూటబుల్ కెరీర్ విచ్ విల్ సాటిస్ఫై యూ యాజ్ ఇండివిజువల్ గా. మనం ఏదైతే కెరీర్ అనుకుంటున్నామో అది కరెక్ట్గా మన సూటబుల్ కెరీర్ కోసం మనం చూస్ చేసుకోవాలి. అంటే నీకు అర్హత ఉండాలి, అది రీచ్ అవ్వాలని నీకు గోల్ ఉండాలి. ఉన్నప్పుడు నీకు ఉపయోగపడినటువంటి ఒక గోల్ సెట్ చేసుకోవాలి. సో దాని ప్రకారం సాటిస్ఫై ఫీల్ అవుతుంది అంటాం. టు గివ్ మోర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. సో నీతో పాటు అదర్స్, నీ ఫ్రెండ్స్, నీతో ఉన్న వాళ్ళతో నువ్వు షేర్ చేసుకున్నట్లయితే, నువ్వు వాళ్ళు హెల్ప్ చేసినట్లయితే రిలేషన్ బాండింగ్ ఈజీగా చాలా చక్కగా దృఢపడుతూ ఉంటుంది. బెనిఫిట్ యూ అండ్ అదర్స్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ కరెక్ట్గా మెయింటైన్ ఉన్నట్లయితే నువ్వు నీకు బెనిఫిట్ అవుతుంది, నీ ఫ్రెండ్స్ ఉపయోగపడుతుంది. సో ఈ ఫ్రెండ్స్ ఇదంతా ఏమిటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్ గా మనం ఏంటనే తెలుసుకొని మన ప్రకారం నడుచుకోవాలి. సమాజం ఎలా ఉంటుందో దాని ప్రకారం నడుచుకోవాలి. మనం గోల్ పెట్టుకోవాలి, విజన్ పెట్టుకోవాలి, మన టీంతో నడవాలి. ఈ విధంగా చేసినప్పుడే మన రిలేషన్ బిల్టప్ అయ్యి మన యొక్క భవిష్యత్ బాగుండడానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకున్న టీం కూడా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. Yeah, knowing others is wisdom. Knowing yourself is enlightenment. నువ్వు ఏదైతే మీ ఎదుటి వ్యక్తిని తెలుసుకుంటావో అది నాలెడ్జ్ నీకు. అది నోయింగ్ యువర్ సెల్ఫ్, నీ గురించి తెలుసుకుంటావో అది జ్ఞానోదయం. సో దిస్ ఇస్ గివెన్ బై టావో టీజెడ్యూ. సో గుడ్ కొటేషన్. ఎప్పుడైతే ఎదుటి తెలుసుకుంటామో అదేవిధంగా మన గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన జ్ఞానోదయం అవుతుంది. ఆ విధంగా తెలుసుకున్నప్పుడే మన యొక్క సక్సెస్ అనేది ఈజీ అవుతుంది అంటున్నాం. నెక్స్ట్ టైం మేడం. యా, 8 steps to knowing yourself బై కింబర్లీ ఫెల్చర్. జర్నల్ డైరీ. అంటే మనం మన గురించి తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలి మన గురించి, అదే ఏ విధంగా డెవలప్ అవ్వాలి. జర్నల్ డైరీస్, మన జర్నల్ చదువుతుండాలి, డైరీస్ మెయింటైన్ చేస్తుండాలి. అట్లాగే మెడిటేట్ చేస్తుండాలి. మెడిటేషన్ ఇంపార్టెంట్. అక్కడే మనం ఏంటో మనకు తెలుస్తుంది. అట్లా మూవ్ అండ్ వాక్. మనం వాకింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనం పనిచేస్తున్న నడుస్తున్నప్పుడు, మనం బయటకు రెస్ట్ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయటకు వచ్చి నడుస్తున్నప్పుడు అప్పుడే మనకు ఉద్దేశాలు మనకు తెలుస్తుంది దాంట్లో.
డ్రైవ్ అథెంటిక్ అవుటింగ్స్. అథెంటిక్ అవుటింగ్స్ అంటే ఒక టీంతో కానీ, ఒక ఫ్యామిలీతో కానీ, ఏదైనా హాలిడే ట్రిప్‌లో ఒక దూర ప్రదేశానికి వెళ్ళి ఒక గేమ్స్ ఆడటము, లేకపోతే ఒక టూర్ వేయటము, ఒక అథెంటిక్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మనకు ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది. సో దట్ ఆటోమేటిక్ అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేయవలసిన పనులు చాలా చేయడానికి ఛాన్స్ ఉంటారు. ఓల్డ్ హాబీస్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న జ్ఞాపకాలు, మెమరీస్ ఉంటాయి దాంట్లో. చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మెమరీస్ ఉండండి. ఆ మెమరీస్‌ని ఒకసారి తలుచుకొని, ఆ హాబీస్‌ని మనం గుర్తుపెట్టుకొని ఒకసారి మెమరైజ్ చేసుకున్నట్లయితే ఒక రకమైన ఆనందం. అరే! చిన్నప్పుడు నేను ఎలా చేశాను, ఎంత బాగా చేసేవాడినో, మన ఫ్రెండ్స్‌తో ఆడుకునేవాళ్ళము. ఇవన్నీ మెమరీ తెచ్చుకొని మరి ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకు మెంటల్ పీస్ ఉంటదండి. పీస్ ఉంటది దాంట్లో. ఒక రకమైన మనకి తెలియని ఆనందం, అనుభూతి కలుగుతూ ఉంటది. సో, న్యూ ఇంట్రెస్ట్ అట్లాగే కొత్త విషయాలు తెలుసుకోవడం. యాజ్ ఇండివిడ్యువల్‌గా ఎప్పుడూ ఒకే రకం కాకుండా కొత్త విషయం తెలుసుకోవాలి. ఏదో సంథింగ్ ఐదర్ ఐదర్ నో మనం ఏదో ఉద్యోగం చేస్తుంటాము. రోజు ఉద్యోగం వెళ్ళొస్తుంటాము. ఏదో హాలిడే దొరికినప్పుడు ఈ సాటర్డే, సండేనో ఒక న్యూ 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 ఐటెమ్ ఒక కొత్త విషయం తెలుసుకోవటానికి ఏదో ఒక మూవీకెళ్ళటము, లేకపోతే ఇంకొక స్పోర్ట్స్ జోన్‌కెళ్ళటము సంథింగ్ అంటే ఒక ఇన్నోవేటివ్‌గా తెలిసినప్పుడైతే తెలుసుకుంటే ఏంటంటే అంటే ఇక్కడ ఎందుకంటే చెప్పేది మన యొక్క ఏదైతే మన బాడీ ఫ్రెష్‌గా ఉంటుందో, మన ఎదుటి వాళ్ళతో రిలేషన్ ఎక్కువ చక్కగా హ్యాపీగా మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంది దాంట్లో. లేకుంటే ఏమవుతుందంటే ఇరిటేట్ అయిపోయి మనలో మనం కుంగిపోయి రిలేషన్ అనే దాన్ని మనం డెవలప్ చేసుకోలేము. మనం ఎప్పుడైతే చక్కగా ఉంటామో, మన మైండ్‌ని కంట్రోల్ పెట్టుకుంటామో, అప్పుడే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఓ పలానా వ్యక్తిని కలవాలి, నా ఫ్రెండ్‌ని కలవాలి, ఈ ఫ్రెండ్‌ని కలవాలి రిలేషన్ స్టార్ట్ అయ్యి, రిలేషన్ బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాంట్లో. నెక్స్ట్ మేడం. థాంక్ యూ. యాహ్! మెనీ డిఫరెంట్ పీపుల్ టుగెదర్ బిల్డ్ ఎ టీమ్. సో, ఇండివిడ్యువల్‌గా చేయలేని పని యాస్ ఎ టీమ్‌గా చేయడానికి ఛాన్స్ ఉంటది. టీమ్ ఈస్ మేకింగ్ డిఫరెంట్ పీపుల్ ఐడియాస్. డిఫరెంట్ పీపుల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ యాస్ ఎ టీమ్‌గా ఒక్కరు చేయలేని పని టీమ్‌గా చేయడం చాలా ఈజీగా ఉంటుంది దాంట్లో. సో దట్ ఈస్ కాల్డ్ టీమ్. టీమ్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ కానీ, ఒక ఫ్యామిలీకి కానీ, ఒక ఫ్యామిలీ అనేది మొత్తం కుటుంబ సభ్యులతో టీమ్ ఉంటది దాంట్లో. వాళ్ళు చక్కగా హ్యాపీగా ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ ఒక సంతోషంగా హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని డీల్ చేస్తారు. అట్లా ఒక ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ఒక టీమ్ ద్వారా ముందుకెళ్ళినప్పుడు ఆ యొక్క కంపెనీ గోల్ ఈజీగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మేడం. యాహ్! స్టేజెస్ ఆఫ్ ఫార్మింగ్ హ్యూమన్ రిలేషన్స్. ఎక్స్‌ప్లోరేషన్ ఫేజ్ అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఒక హ్యూమన్ రిలేషన్ ఎలా అసలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి? ఏ విధంగా మనం రిలేషన్ స్టార్ట్ చేయాలి? అనే దాన్ని చెప్పుకున్నట్లయితే ఒక వ్యక్తికి ముందు వాళ్ళ మీద అండర్‌స్టాండింగ్ కావాలి. అంటే నువ్వేంటి? నేనేంటి? అని ఒకరొకరు తెలుసుకున్న తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ అంటే అతని అభిరుచులేంటి? నీ అభిరుచులేంటి? ఓకే. అతను ఫ్రాంక్‌నెస్ ఉన్నాడా? ఓపెన్‌నెస్ ఉన్నాడా? ఓకే. ట్రూత్‌ఫుల్‌గా ఉన్నాడా? రియలిస్టిక్ ఉన్నాడా? ఇవన్నీ మనం గమనిస్తూ దాన్ని కన్సాలిడేట్ చేసుకున్నట్లయితే దాని రిలేషన్ అనేది స్టార్ట్ అవుద్దక్కడ. ఆ తర్వాత ప్రిజర్వేషన్ ఫేజ్. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని ఒక ఎదురు వ్యక్తిని తెలుసుకున్నామో ఆ తర్వాత వాడిని ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టిన విధంగా మన మనసులో పెట్టుకొని ఓకే. పలానా వ్యక్తి ఇలా ఉంటాడు. అతని హాబీస్ ఇవి. అతని యొక్క రియలిస్టిక్ ఇలా ఉంటాడు. అతని క్రెడిబిలిటీ ఇది అని తెలుసుకుంటాము. మన మైండ్‌లో పెట్టుకుంటామండి. మైండ్‌లో పెట్టుకొని అతనితో రిలేషన్ స్టార్ట్ చేస్తాము. అతనితో రిలేషన్ స్టార్ట్ చేసి సో కొంతకాలం పాటు అతనితో జర్నీ చేయడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. యాహ్! ఫర్ ప్రొడక్టివ్ హ్యూమన్ రిలేషన్స్. దిస్ ఈజ్ సింపుల్ ప్రొడక్టివిటీ. అయితే ప్రతి ఆర్గనైజేషన్‌లో ఏంటంటే ప్రొడక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అన్‌లెస్ ప్రొడక్టివిటీ లేనప్పుడు ప్రతి వ్యక్తి అతనికి ఇచ్చినటువంటి గోల్‌ని గాని, అతని జాబ్ గాని సక్రమంగా చేయలేని పక్షంలో కంపెనీ బికమ్స్ లాసెస్. సో ప్రతి ఒక ఎంప్లాయీ కూడా ప్రొడక్టివ్‌గా పనిచేయాలి. ప్రొడక్టివ్‌గా ఉన్నప్పుడే ఆ కంపెనీ బాగుపడుతుంది. అట్లాగే ఈ విధంగా ఉన్నటువంటి పీపుల్ మధ్య రిలేషన్ బాండింగ్ ఏర్పడుతుంది.
నెక్స్ట్ టైం మేడం. యా, ఐ జస్ట్ రీడ్ వన్ కొటేషన్. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని తెచ్చివేయకూడదు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ కొటేషన్. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే, మనం ఒక ఫ్రెండ్తో జర్నీ చేస్తూ ఉంటాం. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్, నో డౌట్. జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న పొరపాటు, ఏదో ఒక ఆలోచన విధానంలో కానీ చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఏం జరిగిందో మనం ఆలోచించి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ ఆ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ చేసుకోకూడదు. దట్ ఈస్ వాట్ దిస్ మీనింగ్. థ్యాంక్ యూ. విత్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ద స్కై ఇస్ ద లిమిట్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.